తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టులో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు ఆగస్టు 5 వరకు జరుగుతాయి. 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించాలని షెడ్యూల్ జారీ అయింది. డిఎస్సి పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించడం వల్ల నష్టపోతామని, వాటిని వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పరీక్షలు వాయిదా వేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ పరీక్షలు వాయిదా పడితే మళ్లీ నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ అంశంపై 2-3 రోజుల్లో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గ్రూప్ 2 పరీక్షల వాయిదా అంశంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్ తదితరులు నిన్న నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరోవైపు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల్లో 1:100 అభ్యర్థుల ఎంపిక సాధ్యం కాదని, దీని ద్వారా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ చర్చల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కోదండరాం, ఆకునూరి మురళి ఈ భేటీలో పాల్గొననున్నారు. ఇక గ్రూప్ 2 వాయిదా విషయంలో విద్యార్థులు, నిరుద్యోగుల డిమాండ్లను పరిగణలోకి తీసుకుంటామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. నిపుణులతో చర్చించి వాయిదాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల మాట వినే ప్రభుత్వం తమదని తెలిపారు. విద్యార్థుల విషయంలో పంతాలకు వెళ్లబోమన్నారు. ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు అంటున్న బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. గ్రూప్ 2 వాయిదా వేయాలని చాలామంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా గ్రూప్ 2 వాయిదా వేయడానికి కావాల్సినటువంటి మెకానిజాన్ని ఆలోచిస్తుంది. గ్రూప్ 2 వాయిదా వేస్తామని కూడా కొన్ని లీక్స్ కూడా వస్తున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, గ్రూప్ 2కి సంబంధించి చాలామంది విద్యార్థులు వాయిదా వేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. పాసిబిలిటీ ఉందా ఏమైనా గ్రూప్ 2 వాయిదా పడేయడానికి? 100%. ఎందుకనంటే ఈ డేట్స్ అనేటి ఏదైతే డిఎస్సికి గ్రూప్ 2కి 2 రోజుల గ్యాప్ ఉంది కాబట్టి 100% ఏదైతే యువకులు కోరుకునే విధంగా మొదటికెళ్ళి కూడా చెప్తున్నాం. 2 ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఎగ్జామ్, ఎందుకనంటే డిఎస్సి ఆల్రెడీ పోస్ట్ పోన్ అయి పెట్టే ఎగ్జామ్ కాబట్టి ఇది కూడా ఏంటంటే టీజీపీఎస్సీ డేట్స్ ప్రకటించిన రోజు డిఎస్సి మే జూన్లో ఉండే, దాని తర్వాత మరొకసారి టెట్ నిర్వహించాలని డిఎస్సి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దాని తర్వాత 2 కూడా దగ్గర సమయం లేదు కాబట్టి 100% ఏదైతే ఈ సమస్యలపైన ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడినాము. స్టూడెంట్స్తో కూడా మాట్లాడి ఈ సంబంధించి చదువుకోనికి టైం ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ఏదో ఒకటి అంటే విద్యార్థులు కోరుకునే విధంగా ఏదైతే ఈ డేట్స్ని కొంచెం పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకి ఏదైతే అనుకూలంగా ఉంటుంది, చదువుకోనికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ సేమ్ కాబట్టి ఏదైతే గ్రూప్ 2 తర్వాత 3ని పెడితే బాగుంటుందని విద్యార్థుల ఒక ఒపీనియన్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను అదేవిధంగా 100% ఏదైతే టీజీపీఎస్సీకి దీన్ని రిప్రజెంట్ చేసి విద్యార్థులకి సానుకూలంగా వారు కోరుకునే విధంగా డెసిషన్ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. మొదటి నుంచి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు, ఎన్నో నిరసనలు చేశారు, ప్రొటెస్టులు చేశారు, ఇటు ముట్టడులు పిలుపునిచ్చారు. అప్పుడు విన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు విన్నదంటే విద్యార్థుల పోరాటానికి తలొగ్గిందని చెప్పుకోవచ్చా? ఇక్కడ పంతాలకి పోవడం కాదు, ఏదైతే మొదటికెళ్ళి కూడా ప్రజాప్రభుత్వము ఏదైతే తెలంగాణ ప్రజలు ఏది కోరుకుంటారో అది నెరవేర్చాలని ఒక సంకల్పంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు. సమస్యలు ఏవైతే పరిష్కరించగలిగిన వాటితో పాటు పరిష్కారం కాని సమస్యల్ని కూడా జోడీకరించి కొంతమంది వ్యక్తులు ప్రత్యేక మా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దీన్ని రాద్ధాంతం చేశారు. పోస్టులు పెంచాలనే డిమాండ్ కూడా విద్యార్థులు చేస్తున్నారు. పోస్టులు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఏమైనా ఉందా? ఒకటి, పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయాలనేది విద్యార్థులు ఒక డిమాండ్ పెట్టారు. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ పోస్టులు పెంచగలుగుతామా, పెంచలేమా, అడెండమ్ నోటిఫికేషన్ అన్నా, సప్లిమెంటరీ నోటిఫికేషన్ అన్నా ఇస్తే రేపు పొద్దున
కోర్టు కేసు చిక్కుముడ్లలో పడుతుంది. తర్వాత కేసు గెలుస్తామా గెలవమా అనేది 6 నెలల తర్వాత. కానీ ఒకసారి కోర్టులో కేసు పడితే ప్రాసెస్ 6 months ఆగుతుంది. సరైన సమయానికి ఈ సంవత్సరంలో ఎగ్జామ్స్ పూర్తి చేయడానికి ఏ రకంగా అయితే నిర్వహించగలుగుతామో 100% ఆ డెసిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు అదే విధంగా టీజీపీఎస్సీ కూడా రిప్రజెంట్ చేస్తారు. ఏదైతే ప్రభుత్వం తరఫున ఆదేశాలు కూడా టీజీపీఎస్సీ కూడా ఏదైతే కోరడం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. సార్ ఫైనల్గా గ్రూప్ 1కి సంబంధించి 1:100 పిలవాలని, గ్రూప్ 2 పోస్టులు పెంచాలని, వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మీరేం చెప్పబోతున్నారు? 100% ఏదైతే గ్రూప్ 1:100 చేయాలనే డిమాండ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే రిప్రజెంట్ చేసి పోస్ట్ ఏదైతే 1:100 చేయాలని ఆ రోజు స్టూడెంట్స్ చెప్పింటే ఈ రోజు ఇంతకన్నా ప్రాబ్లం వచ్చేది కాదు. నేను తెలంగాణలో విద్యార్థులకు కూడా నేను కోరుకునేది ఒకటే, ఇది మీ ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం. న్యాయబద్ధమైన డిమాండ్లు మీకు చాలా స్పష్టంగా తెలుసు. 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పినాము. 100% చెప్పిన విధంగా ఉద్యోగాలు ఇవ్వడము, ప్రభుత్వంలో ఉన్న ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేయడంతో పాటు మీరు కోరుకునేవి లీగల్గా చిక్కుముళ్ళు రాకుండా, ఉద్యోగ నోటిఫికేషన్ ఆగకుండా సరైన సమయంలో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఏ నిర్ణయాలు ఉన్నా తప్పనిసరిగా విద్యార్థుల యొక్క రిక్వెస్ట్ని ప్రభుత్వం 100% అంగీకరిస్తుంది. ఇది మొత్తానికైతే ఈ ప్రభుత్వం ప్రజలు చెప్పింది, విద్యార్థులు చెప్పింది ఖచ్చితంగా వింటుంది. విద్యార్థులకు ఏది మంచో అది మాత్రమే చేస్తుందని బల్మూరి వెంకట్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.